రాజేంద్రనగర్ సర్కిల్లోని మైలర్ దేవుపల్లి డివిజన్ పరిధిలో ఓల్డ్ కర్నూల్ రోడ్డుకు సంబంధించిన పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ రహదారిపై గుంతల వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో ఈ సంఘటన ఓల్డ్ కర్నూల్ రోడ్డు విజయ ఆనంద్ కంపెనీ ఎదురుగా శనివారం ఉదయం జరిగిన సంఘటన. కాటన్ లోడ్ ఉన్న ఆటో రహదారి మీదున్న గుంతను తప్పించుకోలేక పాల్తీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. క్రేన్ సాయంతో ఆటోను పైకి లేపారు. ఈ రహదారిపై ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా అధికారులు సమస్యను పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. గతంలో కూడా ఒక వ్యక్తి తీవ్రమైన ప్రమాదానికి గురై మృత్యువుకు దగ్గరగా చేరాడు. రాత్రి సమయాల్లో వీధి దీపాలు లేకపోవడం వల్ల ప్రమాదాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ప్రజలు మరియు వాహనదారులు స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, రహదారిని సరిదిద్దాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. కానీ నిధుల లేమి అనే సాకుతో సమస్యను కొట్టివేస్తున్నట్లు ఈ విషయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతు పనులు ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ సంఘటనపై రాజేంద్రనగర్ సర్కిల్ నవ యువ యూత్ క్లబ్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని నవ యువ యూత్ క్లబ్ ప్రతినిధులు కోరడం జరుగుతుంది. ఏర్వ కుమారస్వామి, కొంపల్లి జగదీష్, కిషోర్ రెడ్డి, రవి తదితరులు ఉన్నారు.